పుట్టినటువంటి ప్రతి జీవి కూడా అనుక్షణము ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎఫర్ట్ చెయ్యంది కర్మకి ఫలితాలు ఉండవు అనేటటువంటి భావన చాలా తీవ్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి ఈ మాయలో ఉంటుంది. భౌతికంగా తీసుకున్నప్పుడు చక్కగా చదువుకోవాలనుకోండి, ఎంతో శ్రమ పడాలి, శ్రద్ధగా ప్రయత్నం చెయ్యాలి, డబ్బు సంపాదించాలి, ఎంతో కష్టపడి సంపాదించాలి. అక్కడ ప్రయత్నం చాలా అవసరం. అయితే అటువంటి ప్రయత్నమే ఈ జీవుడు సత్యాన్ని తెలుసుకోవాలి, అనుభవానికి రావాలి, ఏ విధంగా వస్తుంది, నేను ఏం చెయ్యాలి, ఎటువంటి ఎఫర్ట్ చేస్తే నాకు నా సహజత్వము ప్రకాశిస్తుంది. అదే మహర్షి అంటారు ఈ సందర్భంలో, నీవు లేదా నీకు తెలిసినా తెలియకపోయినా నేనంటున్నావుగా, ఆ నేను నీ సహజత్వం. అది ఆత్మే, అది ఎరుకే, అది జ్ఞానమే. అయితే నీవు దేహాత్మ బుద్ధితో పరిమితమైనట్టుగా ఉంటుంది. దేహానికి పరిమితం, మనస్సుకు పరిమితం, ఇంద్రియాలకు పరిమితం. ఈ పరిమితత్వ భావన ఎప్పుడైతే ఈ వ్యక్తిత్వానికి కలిగిందో, మరి తాను సుఖించటానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు, అన్నీ సమకూర్చుకుంటాడు, డబ్బు సంపాదిస్తాడు, ఇల్లు సంపాదిస్తాడు, సంసారం సంపాదిస్తాడు, బంధువుల్ని సంపాదిస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానం అనేది సంపాదించేది కాదు. దానికి ఏ ప్రయత్నము అక్కరలేదు అన్నప్పుడు ఈ జిజ్ఞాస పరులకి సాధన ఉన్నది అని అనుకునే వారికి ఎంతో నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. మహర్షి దగ్గరికి దేశ విదేశాల నుంచి ఎందరో వారిని దర్శించటానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇదే ప్రశ్న వేస్తారు, మమ్మల్ని ఏం చేయమంటారు, ఏం చేస్తే మాకు ఆత్మ ప్రకాశిస్తుంది అనేటటువంటి ప్రశ్న తల ఎత్తని వారంటూ ఎవరు ఉండరు. దానికి మహర్షి ఏమంటారు, ఏ పని చెయ్యమంటాడు, మార్గం ఉందంటారా? ఇక్కడ మహర్షికేమో సత్యము అవగతమైంది, అనుభవానికి వచ్చింది, అనుగ్రహం చేత కావచ్చు, ఓకే. మరి ప్రశ్నలు అడిగేవాడికి ఎటువంటి సూచన ఇవ్వాలి? నీవు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి
ఆత్మ ప్రకాశిస్తుందని చెప్పడానికి అది లేదాయే, అటువంటి మార్గమే లేదాయే. నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియదు అంటే నేనేం చెప్పేది? తిరువణ్ణామలైకి వచ్చావు, తిరువణ్ణామలైకి దారి ఏదంటే ఎవరైనా చెప్పగలరా? నీవే ఆత్మవి. సరే, ఈ ప్రయత్నం దేనికండి? ఆత్మని ప్రకాశింపచేయటానికా? కాదని స్పష్టం చేశారు. ఆ ప్రకాశానికి అడ్డేముంది? నీ దేహాత్మబుద్ధి, నీ ఆలోచనలు, నీ బంధాలు, నీ రాగద్వేషాలు, వాటిని తొలగించుకోవటమే నువ్వు చేసే ప్రయత్నం. అంటే ఇక్కడ అడ్డు తొలగించే ప్రయత్నానికి ఎఫర్ట్ కావాలి, అంతేకాని ఆత్మని ప్రకాశింప చెయ్యటానికి కాదు అనేది మహర్షుల వారు చాలా స్పష్టం చేశారు. కానీ సామాన్యులు ఏమనుకుంటారు? నాకేమైనా చెప్పండి, ఏం చేయమంటారు అనేటువంటి ప్రశ్న వారిని దర్శించటానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఇదే అడుగుతూ ఉంటారు. ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, ఏం చేస్తే అది ప్రకాశిస్తుంది అనేటటువంటి ప్రశ్నలకి ఆ ప్రశ్నలు మాత్రమే వేస్తూ ఉంటారు. ఒక సందర్భంలో మహర్షుల వారితోటి ఒకరు సంభాషణ జరుపుతూ, ముఖ్యంగా అన్ని పనులు కూడా శక్తి వలన జరుగుతున్నాయి కదా, ఆ శక్తి యొక్క స్వరూపం ఏంటి? అది పురుషాకారమా లేక శక్తి దేనినైనా చెయ్యగలదా అనేటటువంటి ప్రశ్న తల ఎత్తింది. దానికి మహర్షుల వారు, నీ ఉద్దేశంలో పురుషుడంటే అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది నాయన సమాధానం. అతడు ఆత్మయా లేక వ్యక్తియా, అహంకారమా? పురుషుడంటే స్వరూపమే కదా. మరి స్వరూపం అంటే ఆత్మే కదా. ఆత్మగా అతడు ఏ ప్రయత్నము చెయ్యలేడే. మరి ప్రయత్నం చేసేది ఎవరు? అది సంగతి. ఇక్కడ వ్యక్తిత్వము, అహంకారము, పరిమితత్వము, జీవభావన ఉన్నంత వరకు ప్రయత్నం అవసరం. అది లేనప్పుడు ఆ కార్యాలు అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటాయి. అహంకారము, ఈ వ్యక్తిత్వము ఆత్మ సన్నిధిలో ప్రవర్తిస్తుంది. ఒకటి విషయం బాగా గుర్తుపెట్టుకో, ఆత్మ లేక అహంకారం ఉండదు. ఆత్మ ఈ విశ్వాన్ని ఇప్పుడు ఉన్న రీతిగా తన శక్తి వల్ల కల్పిస్తుంది, అయినా తానై వర్తించదు. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు కదా, నేను కర్తను కాను, అయినా కార్యాలు అవిగా జరుగుతాయి అన్నాడా లేదా? ముఖ్యంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు నడిచినటువంటి అత్యద్భుతమైనటువంటి
విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. ఆయన ఇంత చేసినా తాను కర్తను కాదనటం చూడు. మరి అది ఎలా ఉంటుందంటే సూర్యుడు మరియు సూర్యుని వలన జరిగే పనుల వలె ఉంటుంది. ఇక్కడ జీవునికి అభిమానం ఉంది, అంటే ఇండివిజువాలిటీ. మరి ఆ భగవంతుడికి అటువంటిది లేదు కదా. నిజమే, సంగము కలవాడు కనుకనే జీవుడు. జీవుడు అంటే నేనంటే పరిమితమైన దేహము కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకో. అవునా కదా. ఆ జీవుడు కర్మలు వనరుస్తాడు, అంతేకాదు ఫలము ఆశిస్తాడు. ఫలం గనక వాడు కోరినట్లయితే చాలా సంతోషిస్తాడు. కాకపోతే మరి దుఃఖిస్తాడా లేదా? ఈ సుఖ దుఃఖాలకి ముఖ్య కారణం సంగమం, అంటే దేహాత్మబుద్ధి. అనాసక్తిగా అంటే సంగరహితంగా జరిపే పనులు జరపగలిగితే ఫలాపేక్ష ఉంటుందిగా. మరి అయినా నీకు అనుమానం వస్తుంది. వ్యక్తి యొక్క ప్రయత్నము లేక ఫలములు కానీ పనులు కానీ వాటంతటవి ఏ విధంగా జరుగుతాయి? ముఖ్యంగా తినటానికి అన్నం ముందు వండక్కర్లేదా, సంపాదించక్కర్లేదా? అవేం లేకుండా సరాసరి తన నోటి దగ్గరికి భోజనం వస్తుందా అన్నటువంటి ప్రస్తావన మహర్షి దగ్గరికి తీసుకొచ్చారు. మహర్షుల వారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని ఆయన ఇందాక చెప్పా కదా, అహంకారం ద్వారా ఆత్మ సర్వ పనులు వనరుస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్, ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. నీవు ఒక పనిముట్టువి, అసలు నువ్వేమి చెయ్యలేవు. ప్రయత్నం చేయి చూద్దాం. జ్ఞానం లేకుండా చెయ్యగలవా? ఇక్కడ యత్నాలు లేక, ఎఫర్ట్ లేక కార్యము లేదు కదా. ఇది నీకు బాగా అర్థమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిద్రపోతున్న బిడ్డకు తల్లి అన్నం పెడుతుంది. వాడు సగ నిద్రలోనే ఆహారం తీసుకుంటాడు. లేవగానే తాను నిద్రపోయానని, అన్నం తినలేదని అంటాడా లేదా? వాడు తిన్నది లేనిది అమ్మకి బాగా తెలుసు. అదేవిధంగా సత్యము నెరిగిన జ్ఞానికి తాను గమనించకుండానే కర్మలు చేస్తాడు. ఆ చేయటం ఇతరులు చూస్తారు, కానీ ఆయనకి అటువంటి ఛాసే ఉండదు. అతని భయం వల్లనే గాలి కూడా వీస్తుంది. అదే విషయం వ్యవస్థ ఇక్కడ కూడా అంతే. సర్వము ఆయనే విధిస్తాడు. ఆ క్రమంలోనే నువ్వు చూస్తున్నటువంటి చరాచర సృష్టి యావత్తు విశ్వం అంతా నడుచుకుంటుంది సుమ. కానీ అది ఆయన ఎరుగడు. అందుచేత సర్వ సృష్టికర్త, మహాకర్త అన్నారు. ఇక్కడ దేహదారి ప్రతివాడు కూడా
నియమబద్ధుడు. ఈ నియమం బ్రహ్మ కూడా తప్పించుకోలేడు సుమా. ఈ విషయాన్ని నీవు బాగా గమనించు అంటూ చెప్పుకొచ్చారు. మహర్షులు వారిని అడిగే ప్రశ్నలకి అంతూ పొంతూ ఉండదు. ఒక సందర్భంలో గాఢ నిద్ర, అద్వైత స్థితి, అక్కడ జీవుడు పరమాత్మల యొక్క వైవిధ్యం నిలువగలదా అనే ప్రశ్న తల ఎత్తింది. దానికి మహర్షుల వారు, నిద్ర అంటే అన్ని భేదాలు మర్చిపోవటమే కదా, అదే ఆనందంగా ఉంటుంది కదా. అటువంటి ఆనందం కొరకు జనులు ఏం చేస్తారో తెలుసా? తమ తమ చెయ్యల నుంచి, అంటే పక్కలు ఓపికతో చాలా చక్కబరుచుకుంటారు. ఒకసారి గమనించు. మెత్తని పరుపులు, దిండ్లు అవి గాఢ నిద్రను చేకూరుస్తాయని అనుకుంటారు. అంటే మెలకువను అంతరింపచేస్తాయని వారికి ఒక పెద్ద ఆశ. కానీ ఆ మృదు శయ్య గాఢ నిద్రలో లెక్కకు రాదు సుమా. ఇంతకీ దీని అర్థం ఏమిటో తెలుసా? మనం చేసే అన్ని ప్రయత్నాలు, సర్వ ప్రయత్నాలు అజ్ఞానం ఉన్నదని అనుకుంటున్నావు కాబట్టి దాన్ని పోగొట్టడానికే తప్ప జ్ఞానం సిద్ధించాక వాని ప్రయోజనం లేదు. మరి ఈ విషయాన్ని నీవు బాగా గమనించు అంటూ చెప్పుకొచ్చారు. ఒక సందర్భంలో మహర్షుల వారిని ఒక ప్రశ్న అడిగారు. మనస్సు అంటే చిత్త ఏకాగ్రతకు, ఆ చిత్తంలో దాగినటువంటి విక్షేపాల యొక్క నివారణకు మరి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఉపాయం ఉంటే చెప్పండి అని. దానికి మహర్షుల వారు, నాయన, శారీరకంగా ఈ జీర్ణాశయం మొదలగు అవయవాలు ఉన్నాయే, అవి ఇబ్బంది పెట్టడం, ఉత్తేజపడటం జరుగుతూ ఉంటుంది. అలా చెయ్యకూడదు. అందుకు నీవు హితమిత ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా అతిగా ఉప్పు కానీ, అతిగా కారము కానీ, ఉల్లిపాయలు కానీ, మరి ఇతర మత్తు పదార్థాలు కానీ పూర్తిగా వదిలేయాలి సుమా. చక్కగా డైజెస్ట్ అవ్వటానికి పదార్థాలు నీవు తీసుకోవాలి. ఉద్రేకాలను కలిగించే పదార్థాలు దగ్గరికి రానివ్వకూడదు. ఎప్పుడైతే నీవు ఈ పని చేస్తావో మనస్సు నిశ్చలమవుతుంది. నీ లక్ష్యాన్ని ఎన్నుకుని దాని యందే మనస్సుని నిలపవచ్చును. ఈ విషయమందు ఆ శక్తి ఎలా ఉండాలంటే వేరే ఎందులోనూ ఆసక్తి ఉండకూడదు. దాని అర్థం ఏంటి? వైరాగ్యం అన్నా, చిత్త ఏకాగ్రత అన్నా అదే. మరి సరే, భగవంతుడు మంత్రమో ఏదో ఒకటి నీవు ఎంచుకోవచ్చు. అప్పుడు మనస్సుకు సూక్ష్మమును గ్రహించే నేర్పు ఏర్పడుతుంది. దానిలో నిమగ్నమై కాగలదు కూడా.
అయితే ఇక్కడ వాసనలు ఉండటం వల్ల ఈ మనసు ఎప్పుడూ కూడా చలిస్తూ ఉంటుంది. మరి ఈ వాసనని ఏ విధంగా వదులుకోవాలి? దానికి మహర్షుల వారు ఈ వాసనలకి దూరంగా ఉంటాను అనే నమ్మకం ఎవరికి వారు చేసుకోవాలన్నారు. ఆ నమ్మకం ఉన్నవాళ్ళే చెయ్యగలరు అన్నారు. ఏ వాసనలు తనంటవని దానిపై మనస్సుని కేంద్రీకరించు ఉండటం వల్ల అది సాధ్యమవుతుందన్నారు. సరే, మరి అభ్యాసం అంటున్నారే, అది ఎంతకాలం సాగాలి? దానికి మహర్షుల వారు విజయం సాధించే వరకు, యోగము ముక్తి శాశ్వతమయ్యే వరకు మరి చెయ్యాలి కదా. ఎప్పుడైతే ఒక విజయం మరొక విజయాన్ని కలిగిస్తుంది, ఒక విక్షేపాన్ని నువ్వు జయించావనుకో, ఇంకో విక్షేపాన్ని కూడా జయించవచ్చు. ఈ విధంగా అన్ని విక్షేపాలను జయించే వరకు నీ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. గతంలో ఎప్పుడో చెప్పినట్లే గుర్తు. ఈ పద్ధతి ఎట్లా ఉంటుందంటే, కోట నుండి వెలువడుతున్న శత్రుభటువులను ఒక్కొక్కరిని హతమారుస్తూ చివరికి ఆ దుర్గాన్నే వశం చేసుకోవటంలాగా ఉంటుందన్నారు మహర్షుల వారు. సరే, ఈ మార్గం అన్నారు, బాగానే ఉంది. మరి దీని గమ్యం ఏంటి? సత్పదార్థ ప్రాప్తి అంటే ఆత్మసాక్షాత్కారం, అంటే నేనుగా ఉన్న అహంస్ఫురణగా నిలిచి ఉండటం. అయితే ఇక్కడ ఆ నేనుగా ఉన్నటువంటి తత్వము, దాని యొక్క స్వరూపం ఏమిటి? మరి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అది అంతము లేని నిత్యస్థితి. అది అవిచ్ఛిన్నమై ఉంటుంది, అనంతంగా ఉంటుంది, సర్వవ్యాపకంగా ఉంటుంది. అయినటువంటి సత్తా అదేను. అన్ని రూపాలలో, అన్ని మార్పులతో, అన్ని శక్తులలో, అన్ని పదార్థాలలో, అన్ని జీవులలో అంతర్లీనమైన సత్తా ఉంటుంది. ఇక్కడ అనేకములైనటువంటి దృశ్యములు మారుతూ ఉంటాయిగా, కానీ ఆ సత్యం మాత్రం ఏకము, నిత్యము, శాశ్వతం. కాబట్టి నేను అనే తలపు మిథ్య అయితే, దేహాత్మబుద్ధి ఒక బ్రహ్మజనితమైతే, ఆ మిథ్యను ఏ విధంగా తొలగించుకోవాలి? ఎవరు తొలగించుకోవాలి? దానికి ఏవైనా మార్గం ఉన్నదా? ఏం చేయమంటారు అంటూ అడిగినప్పుడు మహర్షుల వారు తానే మిథ్య అయిన నేనును తొలగించి ఆత్మగా మిగులుతుంది. దాని అర్థమేంటి? ఆత్మే, నీ సహజత్వమే, అహంస్ఫురణే ఈ మిథ్యా నేనుని అంతము చేసి తనకు తానుగా ప్రకాశిస్తుందని చెప్పడం జరిగేది. కనుక నీవు చెయ్యటానికంటూ ఏదీ లేదు. ఏ పేరుతో పిలుచుకున్నా, శరణాగతన్నా, వైరాగ్యమన్నా, ఆలోచన రహితమన్నా, అంతర్ముఖమన్నా, ఊరక ఉండమన్నా, మౌనమన్నా, అన్నీ ఒకే స్థితిని చెబుతూ ఉంటాయి. మరి మరొక సందర్భంలో
ఆత్మానుభవం పొందటం ఎలాగూ ఇది కొత్తగా పొందవచ్చుననే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు నాకు తెలియటం లేదు, అది నేను ఎలా తెలుసుకుంటాను? 2 నేనులు ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటారు. అందుకనే నేనే ప్రయత్నం చెయ్యాలి, నేనే సాధన చెయ్యాలి. నీవే అదే ఉన్నావు, సాధనతో పని లేదన్నప్పుడు నిరుత్సాహపడతాడు. ఏదో ఒకటి చెప్పండి, నేను చేస్తాను, చేసి ఆత్మని తెలుసుకుంటానని ధోరణి అందరిలోనూ ఉంటుంది. దానికి మహర్షుల వారు ఏమంటున్నారు? ప్రతివాడు అనుక్షణం ఆత్మానుభూతిని పొందుతూనే ఉన్నాడు, కానీ ఆ అనుభవం కోరుకున్న విధంగా అది లభించడం లేదు. ఇప్పటి అనుభవం విపరీతం. ఇంద్రియ అనుభవం, మానసిక అనుభవం, ద్వైత అనుభవం. ఇది సత్యం కాదు. లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేస్తుంది. మరి అయితే ఆత్మను కనుక్కోవటం ఎలాగూ? దానికి మహర్షులు వారు, ఆత్మ కోసం నీవు ఏ పరిశోధనలు చెయ్యక్కర్లేదు. శోధించవలసింది అనాత్మను. అనాత్మ నిరాకరణ మాత్రమే సాధ్యము. ఆత్మని నీవు తెలుసుకోనక్కరలేదు, తెలుసుకోలేవు కూడా. ముందు అనాత్మని నిరాకరించు. ఆత్మ ఉన్నది చూశావు, స్వయంగా సిద్ధమైంది కాబట్టి అది తనకు తానై ప్రకాశిస్తూనే ఉంది. ఆ ఆత్మకి మనం ఎన్నో పేర్లు పెట్టుకున్నాం. దైవమని, కుండలిని, మంత్రమని, ఉన్నదని, శక్తి అని, హయ్యర్ పవర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా నీ భావనలు. మరి అయితే ఆత్మానుభవానికి గురువు అవసరం. ఎన్నాళ్ళు అవసరమా? దానికి మహర్షుల వారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోను. ఆయన, నీవు శిష్యుడవి అంటే లఘువి అన్న భావన ఉన్నంత కాలం నీకు గురువు అవసరం ఉంటుంది. గురువు అనే పదంలో మరో అర్థం పెద్దదని, గొప్పదని, లఘువు అంటే చిన్నదని. ఈ లఘువుకు కారణం ఆత్మకు తనకు తానుగా ఆరోపించినటువంటి పరిమితియే. పరిమితమైనటువంటి భావనే లఘువై కూర్చుంది. కనుక ఎప్పుడైతే నీవు భక్తితో శరణాగతికి చేరుతావో, ఆ భగవంతుడు శరణాగతుడైన ఈ భగవంతుణ్ణి దైవం గురు రూపంలో నీకు కరుణిస్తాడు. ఆ గురువు అంటే ఈశ్వరుడే. భక్తుడికి సరి అయిన దారి చూపిస్తూ, గురువు ఆత్మ నీలోనే ఉన్నాడు అని చెప్తాడు. అంతేకాని ఆత్మజ్ఞానం అందించడు. ఈ విధంగా నీ మనస్సుని క్రమేపీ అంతర్ముఖం చేసి చివరికి సత్య అనుభవాన్ని కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మరొక సందర్భంలో ఒకరు అడుగుతున్నారు, ఒక నిత్య సత్యాన్ని చేరేది ఎట్లాగో నాకు సెలవు ఇవ్వండి, నేనే ఎఫర్ట్ చెయ్యాలి, నేనే సాధన చెయ్యాలి అని సూటిగా మహర్షిని అడిగినప్పుడు, అది నీవే సుమా,
నీవెప్పుడైనా ఆత్మకు వేరుగా ఉండగలవా? నీవుగా ఉండటానికి యత్నమేమి, ప్రయత్నమేమి? నీవెప్పుడూ అదే కదా. కావాల్సింది చింతావిహీనం, కావాల్సింది విచారం, కావాల్సింది అంతర్ముఖం, కావాల్సింది నిశ్చలత్వం. కనుక కొత్తగా ఏది రాదు. అన్య చింతన చెయ్యబాకు. అదే చింతావిహీనం హృది చింతయామి అంటూ ఉపదేశాలలో కూడా చెప్పిన విషయాన్ని మరొక్కసారి ప్రస్తావించారు మహర్షులు వారు. మనం చేసే యత్నాలకు, యత్న రాహిత్యానికి అవ్వలి స్థితి ఒకటి ఉన్నది. దాన్ని చేరే వరకు, అంటే అనుభవానికి వచ్చేంత వరకు నీ యత్నము సాగించవలే. ఆ ఆనందాన్ని ఒక్కమారైనా రుచి చూడగలిగితే మరి ఆ తరువాత ఏ ప్రయత్నంతోనూ పని లేదు కదా. కాబట్టి పరమశాంతి అయిన ఆ స్వరూప జ్ఞానాన్ని ఒక్కపరి అనుభవించాక దానికి దూరం అవ్వటం కానీ, వేరే విధంగా ప్రవర్తుడు కావటం కానీ అది ఎప్పటికీ జరగదు. అది నచ్చదు కూడాను. తలపులను మానటం అజ్ఞానికి ఎంత కష్టమో, తలపులు తీసుకురావటం, పెంచటం జ్ఞానికి కూడా అంతే కష్టమవుతుంది. కనుక ఎట్టి కర్మలైనా సరే జ్ఞానిని అంటవు. అతని మనస్సు ఎప్పుడు నిత్యశాంతితో మగ్నమై ఉంటుంది. కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో. సామాన్యుడు తను తాను ఎరగడం అంటాడు. వాడికి ఎన్నో ఆలోచనలు. ఆలోచనకుండా రాకుండా వాడు ఉండలేడు. మరి అవి రాకుండా చేయటమే ప్రయత్నం, ఆత్మప్రాప్తికి కాదంటూ స్పష్టం చేశారు. అది తీవ్ర వైరాగ్యంతోనే సాధ్యం సుమా. అది నీ చేతుల్లోనే ఉంది. నీతో కలిపి నీవు చూస్తున్నది సత్యం అనుకుంటున్నావు. ఇది ఒక భ్రమజనితము, స్వప్నతుల్యము, కల వంటిది అని గ్రహించి దాని జోలికి పోకపోవటమే నువ్వు చేసే ప్రయత్నము. ఆత్మప్రాప్తికి కాదు. నీ భావనలకి అడ్డుకట్ట వెయ్యి, నీ ఆలోచనలకి రాకుండా చూసుకో. అదే ప్రయత్నము. అంతేగాని మనోనిరోధము ఆత్మప్రకాశానికి దారి తీయదు. కార్యకారణ సంబంధాలు ఉండవు అని గ్రహించు అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. నేను ఎప్పుడూ ఉన్నది. నిద్రలో, కలలో, మెలకువలో కూడా నిద్రలోని ఇతడై ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను భావన సదా ఉండేది. నీ ఉనికి ఎప్పుడైనా అనుభవించగలవా? లేదు కదా. నేనున్నానంటావు. ఆ ఉన్నదేదో కనిపెట్టు. నేను కానిదంతా తొలగించేవాడు ఈ నేను తొలగించలేడు. సాధన అంటే ఏమనుకుంటున్నావు? ఆలోచన లేకుండా ఉండటమే సాధన. అది ఆత్మప్రకాశానికి కాదు సుమా. బుద్ధి పోగలిగినంత వరకే కదా. మీ ప్రయత్నం కేవలం బుద్ధితోనే చేస్తున్నారు. శృతులు కూడా ఈ పద్ధతిని పేర్కొన్నాయి. అవి సత్యాన్ని సూచించేదిగా మాత్రమే చెప్పాయి. సత్యాన్ని సాక్షాత్ చూపటం అసత్యం కదా. మరి ఈ విషయాన్ని నీవు గమనించు అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు. మరొక సందర్భంలో ఇదే విషయాన్ని చెబుతూ, ఏ కళ్ళ నేనైతే ఉన్నదో
దేహాత్మ బుద్ధి ఉన్నదో, పరిమితమైన నేను అహంకారం ఉన్నదని అనుకుంటున్నావు, నీవు దానిని తొలగించే పని లేదు. తాను తనని ఎలా తొలగించుకుంటుంది? నీవు చేయవలసింది ఇంత మాత్రమే. దాని పుట్టువేదో తెలుసుకో, ఆ స్థానంలో ఉండు. నీ ప్రయత్నాలన్నీ అంతవరకే నీవు పోగలవు. ఆ తర్వాత అచ్చట ఏమున్నదో అదే అంతా చూసుకుంటుంది సుమ. అక్కడ నీ శక్తి పని చెయ్యదు, ఏ ప్రయత్నము అక్కడికి తీసుకొని పోలేదు. ఈ విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. అంతేకాని నేనెప్పుడు ఆత్మని తెలుసుకుంటాము, అది నేనై ఉంటే నాకెందుకు తెలియదు అంటూ అడుగుతున్నావు. అసలు విషయం అదే. మరి తెలియటం లేదు అంటున్నది ఎవరు? సత్యమైన నేనా, మిథ్య అయిన నేనా? పరీక్షించ చూడు. అది మిథ్య అయిన నేనని తేలిపోతుంది. ఈ మిథ్యా నేనే పెద్ద అడ్డు. దాన్ని తొలగిస్తేనే నిజమైన నేను కప్పినటువంటి తెర విడిపోతుంది. ముఖ్యంగా నేను ఆత్మజ్ఞుణ్ణి కాననే భావన ఆత్మ అనుభవానికి అది అడ్డుగా ఉంటుంది. ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వం ఉన్నదే, అది ఒక పిశాచమని వర్ణించారు రమణ మహర్షులు వారు. అది పట్టుకు చిక్కనిదైన శరీరంతోనే పుట్టి పెరిగి లయించిపోతుంది. దేహభావనయే మిథ్య అయిన నేను దేహస్మృతి వదులుకోమంటారు. అన్నిటికీ మూలమైన నేను అన్వేషిస్తే ఈ కళ్ళ నేను వదిలిపోవటం సాధ్యమవుతుందన్నారు. అదే సాధన, అదే ప్రయత్నము. అంతేకాని ఆత్మప్రకాశానికి కాదని స్పష్టం చేశారు. తానున్నానని పొరపాటును కూడా దేహం చెప్పదు. దేహాన్ని నేననేది నీవు. అవునా కదా? ఈ నేనేదో తెలుసుకో. దాని బేస్ని, మూలాన్ని అన్వేషిస్తే అది అదృశ్యమైపోతుంది శుభ. ఏది ఏమైనా అంతా అనుగ్రహం చేతనే ఈ సర్వము నడిచిపోతూ ఉంటుందని చెప్పడం జరిగింది రమణ మహర్షులు వారు. మరొక సందర్భంలో ఆత్మానుభవం ఎప్పుడూ కలగాలంటే ఈ మనస్సుని నిశ్చలంగా ఉంటే చాలా, ఇంకేమైనా చెయ్యాలా అంటూ అడిగినప్పుడు మహర్షుల వారు వేరే ఏ ప్రవృత్తులు లేక నిశ్చలంగా ఉండగలిగితే అది చాలా మంచిది. అలా చెయ్యలేని వాడు ఆత్మజ్ఞానం పొందటం కోసం ఊరికే ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏంటి? కర్మ ప్రవృత్తి ఉన్నంతకాలం ఆత్మసాధన యత్నం కూడా మానకుండా చేస్తూనే ఉండాలి. ఏం సాధన? ఏ పని చేస్తున్నా నీవు కర్తవ్య కాదని విచారం చెయ్యి. లేని అహంకారము ఎంతవరకు విచారం చేస్తుంది? తన మూలాన్న తాను తెలుసుకోలేదు. ఇది ఒకదాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. అందుకని ఒక్క అనుగ్రహము చేతనే నీ సహజత్వము ప్రకాశిస్తుందని మహర్షులు వారు చెప్పటం జరిగింది. మరొక సందర్భంలో ఒకరు అడుగుతున్నారు,
ఏమని? నిన్ను నీవు తెలుసుకో అంటారు, నీలోని నేను ఏమో చూడమంటారు. కానీ ఆ విధంగా చూసే మార్గం ఏమిటి? యాంత్రికంగా ఏదో మంత్రాన్ని సదా జపించటమా, లేక ఆ మంత్రం ఎందుకు జపిస్తానో ప్రతి క్షణం స్మరించటమా? ఏది ఏమైనా ఎటు పోవాలో తెలియని స్థితి అంటూ చెప్పుకొచ్చారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అంటారు మహర్షులు గారు. నీవు మంత్రాన్ని ఎప్పుడూ అయత్తరంగా జపిస్తూనే ఉన్నావు సుమా. నిరంతరంగా సాగుతున్న అజపం నీకు తెలియకపోతే, అందుకనే జపమే శరణ్యం. యత్నపూర్వకంగా చేసేది జపమైంది. అయత్నం ఇతర ఆలోచనలను పక్కకు తోసివేసి ఆ తరువాత ఆ జపం మానసికము అంతరము అవుతున్నది. ఆ పైన దాని నిత్య అజప స్వభావం తెలిసి వస్తుంది నీకే. నీ ప్రయత్నమేమీ లేకనే అది తనకు తానై సాగటం నీవు గమనిస్తావు. ఇప్పుడు కూడా అది సాగిపోతుంది. దాని యత్నం అయత్న సిద్ధమే నీ ఆత్మస్థితి. అయత్న స్థితి అంటే నీవు ప్రయత్నము చెయ్యనటువంటి స్థితే నీ సహజ స్థితి, నీ ఆత్మస్థితి. అంతేకాని ఏదో కొత్తగా పొందాలని నీవు ఆరాట పడవద్దు. నీ ఆలోచనే నీ స్వరూపానికి అడ్డు, నీ ప్రయత్నమే నీ ఎఫర్టే దానికి అడ్డు. అజపం చేస్తూ ఉంది, జపము కాని జపము. అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏమిటని ఎదురు ప్రశ్న వేశారు రమణ మహర్షులు వారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డంకు తొలగించేదే తప్ప ఆత్మను ప్రకాశించేది కాదని సుస్పష్టం చేశారు రమణ మహర్షుల వారు. చిత్త ఏకాగ్రత అంటారే, అది ఆత్మ సాధనలో ఒకటే. అది దానికి మహర్షుల వారు స్పష్టం చేస్తూ, ఏకాగ్రత ఏకచింతన కాదు, మన సహజ స్వభావాన్ని మరుగుపరిచే ఇతర ఆలోచనలు అన్నిటినీ తొలగద్రోయటమే దాని పని. మన ప్రయత్నాలన్నీ అజ్ఞానపు తెరతీయటానికే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఆలోచనలు అణచటం కష్టమనిపిస్తుంది, కానీ జ్ఞానస్థితిలో, స్వరూప జ్ఞానస్థితిలో నిలిచినప్పుడు ఆలోచనలు రావటం కష్టతరం అనిపిస్తుంది. అప్పుడు ఆలోచించవలసిన విషయాలు కూడా ఉండవు. విషయాలుంటేనే వాని గూర్చిన ఆలోచనలు. విషయాలే లేనప్పుడు ఆలోచనలు అసలు రాగలవా? రావు కదా. ఇది గుర్తుపెట్టుకో అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు. చివరగా ఆ ఉच्चతర శక్తి నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను నీ మూలానికి చేర్చి నిన్ను నష్టపరిచి తానుగా అహంస్మరణగా ప్రకాశిస్తుంది తప్ప నీవేదో చేస్తే ఆత్మ ప్రకాశించదని గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? నేను భగవంతుని గురించి ధ్యానిస్తున్నాను అనుకుంటారు. దానికి మహర్షులు ఏమన్నారో తెలుసా? భగవంతుడు నీ గురించి అనుకుంటాడు, నువ్వు ధ్యానించడం మొదలు పెడతావు. ఇంతకీ అనుకున్నది ఎవరు? భగవంతుడి యొక్క ఇచ్చే కదా. కాబట్టి సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి, నీవు కాదని గుర్తించు. మౌనమే శరణ్యం.